కావ్య కడుపుతో ఉందన్న నిజాన్ని ఈ స్వరాజ్ గాడితో బయటపెట్టిద్దాం అనుకుంటూ రుద్రాని ఒంటరిగా కూర్చున్న బుల్లి స్వరాజ్ దగ్గరకు వెళ్తుంది. హాయ్ స్వరాజ్, ఏం తిన్నావ్? చాక్లెట్ తింటున్నావా అంటుంది రుద్రాని. కాదు, పానీపూరి తింటున్నా అంటూ చెప్తాడు బుల్లి స్వరాజ్. అమ్మో, వీడికి తెలివితేటలతో పాటు వెటకారం కూడా ఎక్కువే. జోక్ చాలా బాగుంది, థాంక్స్ అంటాడు స్వరాజ్. అవును, నీకు ఈ చాక్లెట్ ఎవరు ఇచ్చారు అంటుంది రుద్రిణి నవ్వుతూ. ఇంకెవరు ఇస్తారు ఆంటీ ఇచ్చింది అంటాడు స్వరాజ్. మరి నువ్వు తనకి కంగ్రాట్స్ చెప్పవా అంటుంది రుద్రాని. ఎవరైనా చాక్లెట్ ఇస్తే థాంక్స్ చెప్తారు కానీ కంగ్రాట్స్ చెప్తారా అంటాడు బుల్లి స్వరాజ్. చాక్లెట్ ఇస్తే కేవలం థాంక్స్ చెప్తాం కానీ ఆ ఆంటీ నీకోసం నువ్వు ఆడుకోవడానికి ఒక ఫ్రెండ్ ని కూడా ఇవ్వబోతుంది కదా త్వరలో, అందుకే కంగ్రాట్స్ చెప్పవా అంటుంది రుద్రాని. వెళ్ళు వెళ్ళు, కంగ్రాట్స్ చెప్పిరా. ఏంటి, ఆంటీ నాకు ఫ్రెండ్ ని ఇవ్వబోతుందా? అయితే వెంటనే కంగ్రాట్స్ చెప్తాను అంటాడు స్వరాజ్. వెళ్ళు వెళ్ళు, హాల్లో ఉంది, వెళ్ళి కంగ్రాట్స్ చెప్పు అంటుంది రుద్రాని సంబరంగా. స్వరాజ్ లోపలికి వెళ్తాడు. డైరెక్ట్ గా కావ్య దగ్గరకు వచ్చి కంగ్రాట్స్ ఆంటీ అంటాడు. కావ్య పక్కనే స్వప్న, అప్పు ఉంటారు. నాకెందుకురా కంగ్రాట్స్ చెప్తున్నావ్ అంటుంది కావ్య. మిగిలిన వాళ్ళంతా హాల్లో ఉంటారు. రాజ్ అప్పుడే మెట్లు దిగుతూ ఉంటాడు. రుద్రాని కొడుకుని తీసుకుని సంబరంగా అక్కడికి వస్తుంది. వేడుక చూడాలన్న ఆనందంతో. అరే, ఈ విషయం నీకు ఎవరు చెప్పారు? కనకం అరా. అప్పుడే స్వరాజ్, నువ్వు కడుపుతో ఉన్నావ్ కదా ఆంటీ, త్వరలో నాకు ఒక ఫ్రెండ్ ని కూడా ఇవ్వబోతున్నావ్ కదా, అందుకే కంగ్రాట్స్ అంటాడు. అది విన్నవారంతా షాక్ అవుతారు. ఏంటి ఆంటీ సైలెంట్ గా ఉన్నావ్? నేను విష్ చేయడం నీకు ఇష్టం లేదా అంటాడు స్వరాజ్. రుద్రాని, రాహుల్ చాలా సంబరంగా భలే ఎక్కింది అన్నట్టుగా చూస్తారు. వెంటనే కనకం, ఒరేయ్, నీకు నా కూతురు కడుపుతో ఉందని ఎలా తెలుసు అంటుంది. పైన రాజ్ నిలబడి షాక్ అవ్వడం అపర్ణాదేవి అప్పుడే చూస్తుంది. ఇక స్వరాజ్ రుద్రాని చూపించి ఆవిడే చెప్పింది అంటాడు. ఇది మనం ఊహించిందే కదా. అప్పు వైపుకి తిప్పేసి ఎప్పుడైతే స్వరాజ్ రుద్రాని వైపు వేలు చూపించి నిజం చెప్పాడో అపర్ణాదేవి, ఇందిరాదేవి, కనకం అంతా రుద్రాని వైపు కోపంగా చూస్తారు. రుద్రాని బిత్తరపోతుంది. వీడేంటి నన్ను ఇరికించాడు అనుకుంటూనే అది అని నీళ్లు నిమురుకుంటూ ఉంటే రాజ్ కోపంగా, ఏంటి ఆంటీ కళావతి గారు కడుపుతో ఉన్నారని చెప్పడం ఏంటి? మీరెందుకు అలా చెప్పారు చెప్పండి? కడుపుతో ఉన్నారని నా దగ్గరకు వచ్చి చెప్పారు. కానీ నేను అప్పు కడుపుతో ఉందని చెప్పాను. వాడికి అలా అర్థమైంది అని కవర్ చేసుకుంటూ ఉంటుంది రుద్రాని. ధైర్యం చెప్పిన కనకం, వాడు తప్పుగా అర్థం చేసుకుంటే నాది తప్పా అంటూ రుద్రాని తెలివిగా మాట మార్చేస్తుంది. దాంతో కనకం వెర్రి నవ్వు నవ్వుతూ, విన్నారుగా అంటూ కవర్ చేస్తుంది. ఇంతలో పంతులు పూజకు టైం అయిందని పిలవడంతో అంతా అక్కడికి వెళ్తారు. ఇందిరాదేవి, అపర్ణాదేవి కనకాన్ని పక్కకు లాగి, పూజ తర్వాత రాజ్తో కావ్యకు ఎలా అక్షింతలు వేయించాలో ఆలోచించావా లేదా అని నిలదీస్తారు. అది నేను చూసుకుంటానులే, కంగారు పడకండి, ఎన్నో ఘనకార్యాలు చేసినదాన్ని, ఇదో లెక్క అంటూ వాళ్ళకు ధైర్యం చెబుతుంది. ఇక పూజ మొదలవుతుంది. ఇక రుద్రాని అప్పు వైపు చూస్తూనే ఉంటుంది. టాబ్లెట్ వేసుకుంది కదా, పడిపోతుందలా అని, పడితే పెద్ద గొడవ అవుతుందని ఆశపడుతూ ఉంటుంది. ఎంతకు అప్పు పడకపోవడంతో ఈ రాహుల్ గాడు నిజంగానే టాబ్లెట్స్ మార్చాడా లేదా అని అనుమానం కూడా వస్తుంది. ఇక పూజ తర్వాత స్వప్న, అప్పులు తమ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ సమయంలో కాస్త అప్పుకి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అంతే. అది చూసిన రుద్రాని కొడుకు రాహుల్తో, అసలు టాబ్లెట్ మార్చావా లేదా అని అడుగుతుంది. టాబ్లెట్స్ మార్చాను మమ్మీ, అప్పు బాగా స్ట్రాంగ్ అనుకుంటా, అందుకే ఏం కాలేదు అంటాడు చిన్నగా రుద్రానితో రాహుల్. ఇక అప్పుకి పెద్దగా తేడా ఏం కనిపించదు. కావ్యకు కళ్ళు తిరగడంతో తిండి సరిగ్గా తినలేక నీరసం వచ్చిందని అనుకుంటారు అంతా. తర్వాత కావ్యతో అపర్ణాదేవి, ఇందిరాదేవి, మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో అంటారు. ఆ పక్కనే రాజ్ అక్షింతల ప్లేట్ పట్టుకుని నిలబడి ఉంటాడు. అయితే రాజ్ అటువైపు చూస్తూ ఉండగా కనకం కాళ్ళ దగ్గర కావ్య ఆశీర్వాదం కోసం కిందకు
కూర్చుంటూ ఉంటుంది. కావ్య అలా తన కాళ్ళ దగ్గర కూర్చోగానే కనకం ఆ క్షణంలో కావాలనే రాజ్ చేతిలోని ప్లేట్ని కదిలిస్తుంది. అందులో అక్షింతలు రాజ్ చేతుల మీదుగా కావ్య తల మీద పడతాయి. ఆ ఆశీర్వాదం అందుకున్న కావ్య పొంగిపోతుంది. రాజ్ అయోమయంగా చూస్తుంటాడు. అయ్యో అన్నట్లుగా. మిగిలిన వాళ్ళంతా సంబరపడుతుంటే రుద్రాణి, రాహుల్ రగిలిపోతారు. కనకం తెలివికి ఇందిరాదేవి, అపర్ణాదేవి కళ్ళతోనే శభాష్ అంటారు. ఇక కావ్య చాలా ఆనందంగా దండం పెట్టుకుని పైకి లేచి రాజ్ వైపు కోపంగా చూస్తుంది. కావాలని బిత్తరపోయిన రాజ్, అయ్యో కళావతిగారూ, అనుకోకుండా అక్షింతలు పడ్డాయి అంటాడు. రాజ్ చేసింది అంతా చేసి ఏం తెలియనట్లు భలే నటిస్తారండీ మీరు అంటుంది కావ్య. ఇక రాజ్ అవ్వా అన్నట్లుగా ప్లేట్ అడ్డం పెట్టుకుని బిత్తర చూపులు చూస్తుంటే అంతా నవ్వుకుంటారు. ఇక రాజ్ వెళ్ళిపోయే టైం వచ్చింది కానీ ఆ టాబ్లెట్ వల్ల పడిపోలేదు అని తల పట్టుకుంటుంది రుద్రాణి. ఇక సీన్ కట్ చేస్తే రాజ్ కావ్యను ఒంటరిగా బయటికి తీసుకెళ్ళి మళ్ళీ తన మనసులోని ప్రేమను తెలియజేయపరుస్తాడు. కావ్య మాత్రం